విశాఖ డైరీ మీదన ఇప్పుడు అంటే జనసేనకు సంబంధించినటువంటి పీతలమూర్తి యాదవ్ వైజాగ్ కార్పొరేటర్ ఏదైనా టాపిక్ టచ్ చేశాడంటే సంథింగ్ వెనకాల ఏదో చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది. వెనకాల చాలామంది దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసినే కొడతాడు. తను తాజాగా అడారి ఆనంద్ కుమార్ ఎవరైతే ఒకప్పుడు తెలుగుదేశం తర్వాత వైసీపీలోకి చేరినటువంటి విశాఖ డైరీ చైర్మన్ని టార్గెట్ చేశారు. ఏదైతే 200 కోట్లు వైసీపీకి మళ్లించారు అని ఆరోపించుకొచ్చారు. 3 లక్షల మంది రైతులు సుమారు 2,000 కోట్ల వ్యాపారం సాగిస్తున్న విశాఖ డైరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు జీతాల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని 100 కోట్ల వ్యయంతో నిర్మించిన కృషి ఐకాన్ ఆసుపత్రిని ఆనంద్ బంధువు అయిన డాక్టర్ సతీష్కి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని, దాన్ని కిమ్స్ యాజమాన్యానికి లీజుకిచ్చి విశాఖ డైరీ కిమ్స్ నుంచి ప్రతి నెల కోట్లలో డాక్టర్ సతీష్ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. రైతులు మాత్రం వైద్యం కోసం అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. డైరీ ఆధ్వర్యంలో రైతుల పిల్లలకు సాంకేతిక విద్య అందుబాటులోకి తెచ్చేందుకు కొక్కరపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ కోసం కొనుగోలు చేసిన స్థలం అడితిరిగి ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యుల చేతికి చేరిందని ఆరోపించారు. డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీని చైర్మన్ సోదరు రమాదేవి కుమార్తె రోహిణి ఏర్పాటు చేసిన కంపెనీతో నడిపిస్తున్నారన్నారు. డైరీని సక్రమ మార్గంలో నడపాల్సిన డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతూ కోట్లు కొలగొడుతున్నారని ఆరోపించారు. జీవి అనే ఆడిటర్ని డైరీ ఆడిటర్గా నియమించి తప్పుడు లెక్కలు చూపి కోట్లు కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఏ డైరీకి లేని విధంగా విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న చైర్మన్ బంధువుకి నెలకు 9 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశాఖ డైరీలో జరుగుతున్న కుంభకోణాల మీద ఆధారాలతో సహా తెలియజేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు.